నిన్న ఇదే టైంలో ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. ఏంటంటే ముప్పు తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగినట్టు అయింది. అది ఎందుకన్నానని ఒకసారి అయితే నా ఛానల్‌లోకెళ్ళి ఆ షార్ట్‌ని చూసేయండి, మీకు అర్థమవుతుంది. సరే అని చెప్పి నానా కష్టాలు పడి ఎన్టీఆర్ కాంప్లెక్స్‌కి అయితే చేరుకొని మాకు కావాల్సిన స్టాక్ అయితే ఆర్డర్ చెప్పేసుకొని ఏదైనా టిఫిన్ చేద్దామని బయటకొచ్చామా. సరే అని చెప్పి ఇంకా అక్కడ టమాటా బజ్జీ చేస్తుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా బాగుంటది కదా అని చెప్పి ట్రై చేసాము. టేస్ట్ అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా తినేసి మేము ఇచ్చిన ఆర్డర్ అయితే తీసుకొని బయలుదేరితే ఒక్కటేమని వర్షం అండి బాబు. ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందనమాట మా పరిస్థితి. అలా ఉందనమాట. అసలే నవరాత్రులు కదండి, విజయవాడలో అయితే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందనమాట, మామూలుగా లేదు. ఇంకా అది దాటుకొని ఇంకా సరే అని చెప్పి బయలుదేరితే ఒకటేమని వర్షము. ఎక్కడ పెద్దదైపోతుందా అని అనిపించింది. కాకపోతే అమ్మవారి దయ వల్ల వర్షం అయితే పెద్దది పడలేదు. సరే అని చెప్పి ఇంకా మేమైతే రిటర్న్ రాగానే ఇంకా రిటర్న్ ఇంటికి వస్తూ మా తెనాల్లో పుల్కా ఉంటే ఇంకా తీసేసుకొని ఇంకా టిఫిన్ తినేసి టీ అయితే పెట్టేశాను అనమాట. కంపల్సరీ నైట్ టిఫిన్ చేస్తే మాకు మాత్రం ఈ అలవాటు మాత్రం పోవట్లేదండి. మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా అలా టిఫిన్ చేసి టీ తాగేసి ఇంకా గుడ్ నైట్ చెప్పేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.